గోదావరి జిల్లాలో అంటే గుర్తొచ్చేదంతా రికార్డింగ్ డ్యాన్స్. కారులో అక్కడికే బయలుదేరాం ఇప్పుడు. మొదలెట్టారా పండగ అయిపోయింది. ఊరు నుంచి హైదరాబాద్ వెళ్తాం మొదలెట్టాం. ఇటు పండగ వీడియో అని చెప్పి భోగిమంటలో రికార్డింగ్ డ్యాన్స్లు అప్లోడ్ చేశాను అనుకోకండి. పండగకి ఇంటికి వచ్చాం కదా, కొంచెం ఇంట్లో వాళ్ళతో అది బయటికి వెళ్ళడం వల్ల అన్నీ తీయడం కుదరలేదు. హైదరాబాద్కి 2 వీలర్ మీద బయలుదేరాం. ఎటు వచ్చి ఇక్కడ దారిలో భోజనం చేద్దామని చూసాము. అనుకుంటా ఒక చోట ఆగామన్నమాట. మన ఇప్పుడు హైదరాబాద్ రోడ్లో ఈ హోటల్ ఉందన్నమాట, హిమాలయ గార్డెన్ రెస్టారెంట్. ఫుడ్ ఉంది, కుక్కలు కూడా తినం, కానీ నేను తిన్నాను అనమాట. ఊగులాగా ఉంది రెస్టారెంట్లో ఫుడ్. మొత్తం మాది బొక్క. 1000 రూపాయలు తెంగాడు మళ్ళీని. అన్నా బాయ్, ఎంత పొడుగు జర్నీ చేసిది ప్యాజన్ ప్లస్ బండి మీద అనమాట. మా ఊళ్ళో హెచ్డీ మీద తోలుతున్నారు బండి. భోజనం చేసి బయలుదేరాక ఇంకా జస్ట్ 15 కిలోమీటర్ల ఖమ్మం ఉంది. గురువు గారు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది అనమాట. డ్రైవింగ్ చేయనప్పుడు మన సూపర్ రోడ్డు మీద ఎదురుగుండా వచ్చి బొళ్ళ మీద ఉండాలి. పక్కనే వస్తున్నా ఫిగర్ వెళ్తే దాన్ని చూస్తే తోలు తీరిపోద్ది కదా. వైట్ లైన్, ఈ వైట్ లైన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మన ముందు వెళ్ళి పిచ్చి వెళ్ళిపోతారు. అటేపు నుంచి వచ్చి ఇడుకలు మన ముందు వచ్చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసినప్పుడు నాగలాంటి సొల్లు మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తారు. చాలా మంచిది అనమాట. అవ్వండి, ఈడు చూడండి ఇదిగోండి. ఈడికి షుగర్ ఉందన్నమాట. ఈ కారోడికి షుగర్ ఉంది. వెనకాల లైన్ అవతల పడిపోయి ఆయన గుర్తెత్తా పోతున్నాడు. ఈడు చూడండి మహేష్ బాబు గారు. అలా ఆడెళ్తావు ఆడి పడిపోతాం అనేసి మనల్ని గుర్తు ఎంగుతాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఖమ్మం హైవే ఎక్కాక తీద్దాం. ఖమ్మం వెళ్ళాక వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదన్నమాట. సినిమా ఏమంటే దారి పొడుక్కు వీడియోలు తీసుకుని వెళ్తే ఖమ్మంలోనే ఎడుతామని చెప్పి మా ఓడి సీ అంటంతో వీడియోలు ఆపేసి ముందుకు వెళ్ళిపోయాం. పండగ అంతా బాగానే గడిచింది అనుకుంటున్న లోపలికి మధ్యలో మాకు ఈ హోటల్లో తయారైంది దరిద్రం అంతా. ఏం చేస్తాం, అంతే, కొన్ని బతుకులు అంతే అంటారు కదా. అలా రిచ్గా హైదరాబాద్ వస్తున్నాం. చౌటుప్పలు దాటాక వీడియో తీద్దాం అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంకా మా వల్ల అవదని చెప్పి వీడియో సిటీలో కూడా తీయలేదు. నైట్ వచ్చేసరికి 12:30 అయింది. మొత్తం 500 కిలోమీటర్ల దగ్గరికి వచ్చాం అనమాట జర్నీ.